యూజ్ చేసుకొని మీరు ఎగ్గొట్టే మీరు 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 ఆన్ టైం లో కడతారా పేమెంట్? 2007 నుంచి మీ తాత కట్టిండా మేడం? ఎన్ని బ్యాంకుల పర్సనల్ అప్పులు ఉన్నాయి సార్ మీకు? 2007 నుంచి మీ తాత కట్టిండా అంటున్నా. ఇది ఇవ్వకపోతే తీసుకొని క్లోజ్ చేసుకోరు అంటున్నా. ఇవ్వకపోతే క్లోజ్ కాదండి. ఎందుకు కాదు సార్, మీరు తీసుకున్నప్పుడు ఎలా సార్? తీసుకున్నప్పుడు ఎట్లా ఇస్తారు? డిఫాల్ట్ అవుతుంది కలగనా ఏమన్నా? అదే తీసుకున్నప్పుడు ఆన్ టైం కడతారో కట్టరో అని తెలియదా? తీసుకున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్? తీసుకున్నప్పుడు జాబ్ పోతుందా, బిజినెస్ లాస్ అవుతుందా, ఎట్లా తెలుస్తుంది మనకి? అది కాదు సార్, ఈరోజు రేజ్ చేస్తేనే రేపు వస్తుంది అంటున్నాను నేను. లెటర్ రేపు ఈ టైం వరకు వస్తుంది మీకు లెటర్ రేజ్ చేస్తే. మీరు నాకు ఇచ్చింది ఒక 1 వీక్ ఇవ్వలేరు, 10 days టైం ఇవ్వలేరు కదా. రేపే కట్టుకుంటారు, ఈ రోజు కట్టుకుంటారు కదా. ఈ రోజే కడతా అయిపోయినాయి సార్. ఆ టైం చాలా ఇచ్చినాం కదా, 7-8 నెలలు టైం ఇచ్చినాం కదా సార్. అంటే ఇప్పుడు మీరు రేపటి వరకు అవుతారా? అక్కడ చెప్పండి. నేను కట్టుకోవడానికి విల్లింగ్ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఏ ఎక్కువ రికవరీ ఏజెంట్ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం కానీ, కస్టమర్ని హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడడం కానీ చేయకూడదు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. క్రెడిట్ కార్డ్ సార్ కాల్ చేస్తున్నాను సార్, మాట్లాడుతున్నానండి. కార్డ్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్, క్రెడిట్ కార్డ్ అమౌంట్ క్లియర్ చేయలేదు, ఏమైంది సార్? కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది మేడం. ఎప్పుడు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, కొద్దిగా టైం పట్టేటుంది మేడం. ప్రజెంట్ జాబ్ లాస్ కూడా ఉంది ఇష్యూ ఉందా మేడం. సార్ 2024 లో నుంచి మాట్లాడుతున్నాను సార్ మీతో. పేమెంట్ చేయలేదు సార్ మీరు. ఎన్ని రోజుల నుంచి సార్? ఎన్ని రోజులు టైం కావాలి సార్ మీకు? 24 అంటే 12 నెలలు ఉంటాయి. 24లో సార్ ఏ మంత్కి వచ్చి మీరు మాట్లాడుతారు? మంత్ కాదు సార్, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మాట్లాడుతున్నాను సార్ మీతో. అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్లో 12 నెలలు ఉంటాయి మేడం. 12 నెలల్లో మీరు జనవరిలో మాట్లాడిరా లేకపోతే డిసెంబర్లో మాట్లాడిరా? అన్ని నెలలో మాట్లాడాను సార్, అన్ని నెలలో మాట్లాడాను మీతో. కానీ ఏమి యూజ్ ఏం లేదు. పేమెంట్ చేసుకునే ఉద్దేశం ఉందా సార్ ఫస్ట్ మీకు? ఉద్దేశం ఉంది కానీ డబ్బులు లేవు మేడం. అప్పుడు ఎందుకు యూజ్ చేసుకున్నారు సార్? డబ్బులు లేనప్పుడు ఎందుకు యూజ్ చేసుకున్నారు మీరు? అచ్చా, ఎవరు అడగమని చెప్పారు మేడం? ఈ క్వశ్చన్ చెప్పండి. డబ్బులు లేకుండా ఎందుకు యూజ్ చేసుకున్నారు? సర్లే, కార్డు ఎప్పుడు ఇష్యూ అయింది? కార్డు ఎప్పుడు ఇష్యూ అయింది చెప్పండి. మీరు డైలాగులు కాదు కానీ డైలాగులు ఆపేసేసి అడిగిన దానికి సమాధానం చెప్పండి. కార్డు ఎప్పుడు ఇష్యూ అయింది? 2007. డిఫాల్ట్ ఎప్పుడు అయింది? డిఫాల్ట్ ఎప్పుడు? 2007 నుంచి వాడి 2024లో డిఫాల్ట్ అయిందంటే క్వశ్చన్లు అడగొచ్చా? ఇలాంటి క్వశ్చన్లు అవును మేడం. కార్డు ఎందుకు ఇచ్చేసామంటే ఆడ మీకు ఆనెస్ట్ కస్టమర్లు ఎవరో తెలియదు. 2007 అంటే అరే వినండి మేడం, 2007 అంటే 2024 అంటే 17 సంవత్సరాలు ఆన్ టైం కట్టిన కస్టమర్కి ఒక డికేడ్ అంటే 1.5 డికేడ్ ఎక్కువ ఉంది. అన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆన్ టైం కట్టిన కస్టమర్కి కార్డు ఎప్పుడు ఇష్యూ అయింది మేడం? 2007 అని చెప్పారు కదా మీరే. 2007 నుంచి మీ తాత కట్టిండా మేడం? 2007 నుంచి మీ తాత కట్టిండా అంటున్నా. ఆహా, మీరు కూడా నీట్ గా మాట్లాడితే బాగుంటుంది మేడం. 2007 నుంచి 24 దాకా కట్టినాయి కదా. అదే నేను సేమ్ చెప్తున్నా. మీరు కూడా నీట్ గా వాయిస్ డౌన్ చేసి పొలైట్ గా ప్రొఫెషనల్ గా మాట్లాడితేనే బాగుంటది. ఓకే, నాకొక రూలు నీకొక రూల్ లాగా నువ్వు గట్టిగా అరిస్తే సైలెంట్ గా ఉండరు. ఓకేనా? నిమ్మలంగా ప్రశాంతంగా మాట్లాడితేనే మాట్లాడదాం. లేదు గట్టిగా అరుస్తా అంటే మనం మాట్లాడదాం. ఎంత గట్టిగా అరుస్తారో దీని కూడా చూస్తా కదా. మరి మెల్లగా ఇంట్లో ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడండి. మీ యొక్క వర్క్ కల్చర్ నా యొక్క ఇంటి దాకా తేకండి. మీరు వర్క్ కల్చర్ మీ ఆఫీస్లో పెట్టుకోండి. 2000 కార్డు వినండి మేడం, 2007లో కార్డు ఇష్యూ అయింది, డిఫాల్ట్ అయింది 2024 ఎప్పుడో చెప్తున్నారు మంత్. ఓకే అంటే 17 సంవత్సరాలు ఆన్ టైం కొట్టినాయి కదా. 17 సంవత్సరాలు ఆన్ టైం కొట్టిన కస్టమర్కి, ఓకే, మీ యొక్క వర్త్ కస్టమర్కి, ఓకే, మీ యొక్క ప్రీమియం కస్టమర్కి ఇలాంటి క్వశ్చన్ మీరు వేయచ్చా? డబ్బులు అడగండి. కార్డు ఎందుకు తీసుకున్నావు అడగొద్దు. డబ్బులు కలెక్షన్ చేసుకోండి, కలెక్షన్లో భాగంగా మీరు పేమెంట్ గురించి క్వశ్చన్ చేయండి. అంతేగాని కార్డు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి మీ యొక్క బౌండరీలో లేని క్వశ్చన్లు వేస్తే కస్టమర్ కదా ఇదే విధంగా రెస్పాండ్ ఇస్తాడు.
ఇప్పుడు లేదా అమౌంట్ టైం పడుతుంది, నాకు జాబ్ రాలేదు ఇంకా. థ్యాంక్ యూ. తీసుకొని అవును. కట్టక 1 year ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క ఈఎంఐ అయినా కట్టుకోవాలి కదా, అస్తం కడతలేరు. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయండి, అందుకే కట్టట్లేదు. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయంటే ఫండ్స్ ఇష్యూ ఉంటుంది సార్. మీరు ఎవరైనా నడుపుకోనైనా కట్టాలి. ఎవరు ఇవ్వట్లేదు సార్ నాకు. ఎందుకు ఇవ్వరు సార్? ఏమో మరి ఇవ్వట్లేదు ఎవరు. మీరు ఏం జాబ్ చేస్తారు సార్? ఎందుకు సార్? చెప్పండి సార్. ఎందుకు చెప్పండి. అంటే ఏమైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఖాళీగా ఉన్నారా? ప్రజెంట్ ఖాళీగా ఉంది సార్. జాబ్ ఏమైంది సార్? పోయింది. జాబ్ చేసే వాళ్ళు అంతకుముందు. అవును సార్. చెప్పండి సార్, ఎప్పుడు కడతారు? టైం పడుతుంది సార్. ఆల్మోస్ట్ 19 months అవుతుంది మీరు కట్టక. ఒక ఈఎంఐ అయినా కట్టాలి కదా. ఈఎంఐ సెటిల్ చేస్తుంది. మరి ఇప్పుడు చేసుకోండి, మళ్ళీ సంవత్సరం ఎందుకు సార్ టైం? చెప్పండి ఎంత ఇస్తారు చెప్పండి సెటిల్మెంట్. 3,06,000. ఉన్నది కానీ అంత కట్టలేను ప్రజెంట్. 1,00,000 చేంజ్ అయితే మేము కట్టగలుగుతాం. మరి 1,00,000 ఇప్పుడు కట్టూరి. లెటర్ పంపు 1,00,000. మిగతా 2 లక్షల తర్వాత కట్టూరి. లెటర్ పంపు సార్ 1,00,000 రూపాయలకి. 1,00,000 రూపాయలు లెటర్ పంపిస్తారు, కడతారు కదా. ఓన్లీ 1,00,000 సెటిల్మెంట్ అమౌంట్ 1,00,000 ఉండాలి అలా. సెటిల్మెంట్ అమౌంట్ 1,00,000 వస్తుంది సార్. మీరు మీరు ఎంత అడుగుతా అంత కట్టదా? మరి ఎంతకు వస్తారు సార్ చెప్పండి. చెప్పినా కదా 3,00,000. అంత అయితే టైం పడుతుంది, అందుకే చెప్పినా మీకు ఇంకో 1 year పడుతుంది టైం. ఇప్పటికి తీసుకున్నారు కదా 1 year. మీరు అడిగే సెటిల్మెంట్ అమౌంట్ అరేంజ్మెంట్ అవ్వట్లేదు, టైం పడుతుంది నాకు. చేసుకోవాలి, అయితే లేదంటే ఎక్కడన్నా చేసుకొని కట్టండి. చేసుకుంటూనే అయ్యట్లేదు సార్. ఇక్కడ అయ్యే చెప్తాం కానీ కాంగ్రెస్ చెప్తాను సార్. మీరు అడిగిన దానికి ఎట్లా ఇస్తాను చెప్పండి సార్. ఇప్పుడు అంతా నేను కట్టలేదు అంటున్నా కదా, మీరు. నేను అంత కట్టలేను ప్రజెంట్ అని చెప్తున్నా కదా. ఇన్స్టాల్మెంట్ అయినా కట్టుకోండి. ఇన్స్టాల్మెంట్లో కట్టలేను, ఎట్లా కట్టలేదు అవ్వట్లేదు సార్, అందుకే పెండింగ్ పడుతుంది కదా. ఎందుకు ఇప్పుడు 1,00,000 కడతాన్నారు కదా, 1,00,000 కట్టూరి. తర్వాత లెటర్ పంపండి సార్. లెటర్ పంపితే ఫ్రెండ్ గారిని ఏమైనా అడిగి అడ్జస్ట్మెంట్ చేసి క్లోజ్ చేస్తాను. చెప్పేదేనండి, 3,00,000 లెటర్ పంపిస్తాం, 3,05,000 కట్టుకోండి. లేదు 3,00,000 అయితే టైం పడుతుంది నాకు. ఎందుకు కట్టారు సార్? టైం పడుతుంది నాకు కట్టని చెప్పట్లేదు సార్ నేను. ఎందుకు టైం పడుతుంది? ఫండ్స్ అరేంజ్ చేసుకుని టైం పడుతుంది నాకు. చేసుకోండి, 2 రోజులలో చేసుకోండి. 2 రోజులు కాదు సార్, 19 నెలల నుంచి చేస్తలేరా? మరి కట్టాలని తెలియదా? వేరే సెటిల్ చేసుకున్నా. అవి చేసుకున్నావు మరి దీనికి ఏమైంది సార్? వాళ్ళు మంచిగా ఇచ్చారు, ఒక 10-20% వేవర్ ఇచ్చారు. 10-20% బ్యాంక్ ఇయ్యది, వాళ్ళు ఇస్తే బ్యాంక్ ఇయ్యది. అవును, నాకు ఎవరు ఇస్తారో వాళ్ళు ఫస్ట్ క్లోజ్ చేసుకుంటా కదా. ఇంకొకరు ఇయ్యరు కదా. అవును సార్, ఎవరు ఇస్తారో వాళ్ళు ఫస్ట్ క్లోజ్ చేసుకుంటా. అంటే ఇవ్వబోతే ఇస్తాం క్లోజ్ చేసుకోరు మీరు. ఏంటండి? ఇది ఇవ్వబోతే ఇస్తాం క్లోజ్ చేసుకోరు అంటున్నా. ఇవ్వకపోతే క్లోజ్ కాదండి. ఎందుకు కాదు సార్? మీరు తీసుకున్నప్పుడు తెలియదా సార్? తీసుకున్నప్పుడు ఎట్లా సార్ డిఫాల్ట్ అయితే కలగనా ఏమన్నా? అదే తీసుకున్నప్పుడు ఆన్ టైం కడతారో కట్టరో అని తెలియదా? తీసుకున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్? తీసుకున్నప్పుడు జాబ్ పోతుందా, బిజినెస్ లాస్ అవుతుందా, ఎట్లా తెలుస్తుంది మనకి? తీసుకున్నప్పుడు ఇంత అమౌంట్ తీసుకున్నా, ఎట్లా కడతా అవన్నీ తెలియలేదు అప్పుడు. అదే చెప్తున్నా కదా, చెప్పండి సార్. కడతా అనుకొని తీసుకున్నా. ఒకసారి బ్యాంక్ రండి సార్, బ్యాంక్ వచ్చినాక మీకు ఎట్లా ఎక్కువ వస్తుందో అన్ని చెప్తాను. నెక్స్ట్ వీక్ వస్తా. నెక్స్ట్ వీక్ కాదు సార్, మీరు పోయిన వీక్ కాల్ చేస్తేనే నెక్స్ట్ మంత్ వస్తా అన్నాడు. పోయిన దాని గురించి మీరు అప్పుడు చెప్పిందో చక్కగా లేదు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు ఎట్లా నమ్మమంటారు? నేను నమ్మని చెప్పట్లేదు సార్, అంత ఇదే కట్టలేదు అని చెప్తున్నా కదా డైరెక్ట్. అదే సార్ మేము ఏం చెప్తున్నాం సార్, ఒక 2 ఇన్స్టాల్మెంట్ లోనే కట్టుకోరు. నేను ఈఎంఐలు కట్టా డైరెక్ట్ సెటిల్మెంట్ కి వెళ్తా. ఈఎంఐలు పంచాయతీ పెట్టుకోండి, నేను డైరెక్ట్ నేను కార్డులో సెటిల్మెంట్ కట్టూరి. ఇప్పుడు అది కట్టా ఇది కట్టా అంటే ఇంకెట్లా అవుతారు సార్ మీకు? సరే ఒకటి టైం ఇస్తారు. నేను ఏమంటున్నా, మీరు అడిగినంత అమౌంట్ ప్రజెంట్ అరేంజ్మెంట్ చేయలేదు నేను, నాకు టైం పడుతుంది. మీరు అడిగిన దానికి వస్తుందని అనుకుంటారు ఎక్కడికైనా. మీరు అడిగింది కావాలంటే టైం కావాలి నాకు అంటున్నా. మేము ఇయ్యాం సార్. సరే మరి మీరు ఫస్ట్ బ్యాంక్ రండి సార్, బ్యాంక్ వచ్చినా మాట్లాడు. వస్తా, నెక్స్ట్ మంత్ వస్తాయి, మంత్ కొద్దిగా బిజీ ఉన్నా. నెక్స్ట్ మంత్ అవన్నీ లేవు సార్. మీరు అడిగినప్పుడు రావడానికి కస్టమర్కి వేరే పని ఏం లేదా సార్? సార్ ఈ 2 days లో క్లియర్ కావాలి మీ కేసు. 2 days లో కాదు, ఇక్కడ 2 months లో కూడా కాదు అంత అమౌంట్కి. మీరు ఏమనే 2 days లో బ్యాంక్ విజిట్ చేయండి ఫస్ట్. మీరు బ్యాంక్ నెక్స్ట్ మంత్ వస్తా. నెక్స్ట్ మంత్ దాకా ఇవాళ టైం ఇచ్చారు సార్ మీకు. నేను చెప్పాను టైం ఇచ్చారా? అనుకుంటుర్రా? మీ ఇష్టం అనుకుంటారా? సార్ ఎస్బీఐ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అదే సార్, అవుట్ స్టాండింగ్ పేమెంట్ పెండింగ్ ఉంది సార్, సో దాని గురించి అని చెప్పేసి కాల్ చేశాను. ఎస్బీఐ కార్డ్ది. చెప్పండి సార్. అదే సార్, అవుట్ స్టాండింగ్ పేమెంట్ పెండింగ్ ఉంది సార్ ఎస్బీఐ కార్డు. కడదాం, ఇప్పుడు కొద్దిగా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, టైం పడుతుంది నాకు. ఏం సార్? కొద్దిగా టైం పడుతుంది సార్, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. ఆల్రెడీ టైం ఇచ్చాను కదా సార్, ఇంకెంత టైం ఇవ్వమంటారు చెప్పండి. ఎక్కడ ఇచ్చారు సార్? డైలీ కాల్ చేస్తారు కదా. టైం ఇస్తూనే ఉన్నాం కదండి, ఎవ్రీ మంత్ టైం తీసుకుంటూనే వస్తున్నారు. మీరు ఎప్పుడు పేమెంట్ చేశారు లాస్ట్ టైం? 8 నెలలు టైం తీసుకున్నారు. మీరు నాకు గ్యాప్ ఇస్తే కదా రెగ్యులర్ కాల్ చేస్తారు, మళ్ళీ టైం ఇచ్చినామని చెప్తారేం సార్?
డైలీ మనం టచ్లో ఉంటున్నాం కదా, ఇంకా టైం యాడ్ ఇచ్చినట్టు మీరు నాకు. కాదు సార్ 7-8 నెలలు టైం ఇచ్చినారు, ఇంకెందుకు ఇస్తారు సార్ టైం అనేది? నాకు రెగ్యులర్గా మీరు మరి నాకు టైం ఇచ్చినట్టు చెప్పొద్దు అంటున్నా. మేము ఫాలో అప్ చేసినాం, పేమెంట్ కాలేదని చెప్తే దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఏనండి? మీరు ఫాలో అప్ చేశారు కానీ పేమెంట్ కాలేదు, మీరు టైం ఇచ్చినట్టు కాదు కదా. అట్లా అండి. సరే సార్, మీ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడదాం ఆగండి సార్. ఇక వాళ్ళు అట్లనే మీ ఒక నెల సారీ ఆపితే ఏమవుతుంది అనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఆగండి సార్. సెటిల్మెంట్ ఏమైనా బెస్ట్ వివరిస్తే క్లోజ్ చేద్దాం. అన్ని పంచాయతీలు వానికి కాల్ చేస్తా వీనికి కాల్ చేస్తా అంటే 1 year నుంచి చాలా అయినాయి. ఏం సార్? సెటిల్మెంట్ ఇస్తా అంటే బెస్ట్ వివరిస్తా అంటే మాట్లాడి క్లోజ్ చేసుకుందాం. వాడికి కాల్ చేస్తా వీడికి కాల్ చేస్తా అంటే మీరు అలా మాట్లాడితే క్లోజ్ వస్తా కదా. నేను అలా మాట్లాడితే నువ్వు టైం ఇచ్చినట్టు చెప్తున్నావు కదా. టైం ఆల్రెడీ ఇచ్చారు సార్, బ్యాంక్ చాలా టైం ఇచ్చేసింది కదా. సరే ఎక్సెప్షన్ ఎవరు చెప్పండి. ఎక్సెప్షన్ కావాలి, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర అమౌంట్ లేదు. ఎక్సెప్షన్ వివరిస్తే క్లోజ్ చేద్దాం సార్. ప్రజెంట్ చాలా బ్రేక్ అవుతుంది సార్. ఎక్సెప్షన్ వివరిస్తే క్లోజ్ చేద్దాం అంటున్నా. సార్ 25,000 క్లోజ్ చేస్తాం. టోటల్ ఎంత ఉంది అది? టోటల్ ఎంత ఉంది? 98,000 ఉంది సార్. 98,000. 25 కాదు కానీ ఒక 20 క్లోజ్ చేయండి, క్లోజ్ చేద్దాం. ఏం సార్? 20 రైజ్ చేయండి, క్లోజ్ చేద్దాం. 20,000 కా? 20,000 కి ఎక్కడ సార్? వస్తుంది ఇంకా 1 lakh ఇట్లేదు, అది ఇంకా 2,000 తక్కువ ఉంది. 20,000 ఈజీగా వచ్చేస్తుంది. రైజ్ చేయండి మీరు. ఏ టైం వరకు అయితే సార్ ఇది? మీరు ఫస్ట్ కనుక్కోండి, వస్తారా చెప్తే నేను టైం మీకు ఇన్ఫార్మ్ చేస్తా. టైం మీరు ఇస్తాము, మీరు కాదు సార్, మేము ప్రయత్నం చేస్తాము. ఒకవేళ లెటర్ వచ్చింది అనుకోండి ఇమీడియట్ గా కట్టుకోవాలి సార్. ఇమీడియట్ గానా? ఒకవేళ లెటర్ వచ్చింది అనుకోండి ఇమీడియట్ గా కట్టుకోవాలి. ఇమీడియట్ గా అంటే అట్లీస్ట్ ఒక 3 days అయినా టైం ఇవ్వాలి కదా. ఏంటి సార్? ఒక 3 days కన్నా టైం ఇవ్వాలి కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక 3 days అయినా టైం ఇవ్వాలి అంటున్నా, మరీ ఇమీడియట్ గా అంటే ఎట్లా? మీరు లేదు సార్, మీరు రేపటి లోపల కడతామంటే ఈ రోజు అయితే ఎట్లాగో సెటిల్మెంట్ లెటర్ రాదు మనకి. రేపటి లోపల కట్టుకుంటామంటే మేము మిమ్మల్ని ప్రయత్నం చేస్తాం సార్. ఈ అమౌంట్ కి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లెటర్ వచ్చిందంటే మేము మెయిల్ ఐడికి వస్తుంది సార్. లెటర్ వచ్చాక సరే పని చేయండి, మీరు నాకు ఓ పని చేయండి. నాకు ఈరోజు ఎంత 5 అవుతుంది కదా, నాకు 6:30కి అట్లా కాల్ చేయండి, నేను మీకు ఫైనల్ చేస్తా. ఒకవేళ ఓకే అనుకుంటే నేను లెటర్ రేపు రైజ్ చేసుకుందాం. అది మీకు 6:30కి ఈరోజు కన్ఫర్మ్ చేస్తా. అర్థం కాలేదు సార్. మీరు నాకు 6:30కి కాల్ చేయండి. అది కాదు సార్, ఈ రోజు రేజ్ చేస్తేనే రేపు వస్తుంది అంటున్నాను నేను. లెటర్ రేపు ఈ టైం వరకు వస్తుంది మీకు లెటర్ రేజ్ చేస్తే. మీరు నాకు ఇచ్చింది ఒక 1 week ఇవ్వలేరు, 10 days టైం ఇవ్వలేరు కదా. రేపే కట్టుకుంటారు, ఈ రోజు కట్టుకుంటారు కదా. ఈ రోజే కడతా అయిపోయినాయి సార్. ఆ టైంలో చాలా ఇచ్చినాం కదా, 7-8 నెలలు టైం ఇచ్చినాం కదా సార్. అంటే ఇప్పుడు మీరు రేపటి వరకు అవుతారా? అక్కడ చెప్పండి. ఏం సార్? నేను కట్టుకోవడానికి విల్లింగ్ ఉన్నా. 6:30కి మీకు కన్ఫర్మ్ చేస్తా ఉంటున్నా పేమెంట్. ఏ టైం వరకు? అదే సార్ రేపు 6:30కి పేమెంట్ చేయండి, నేను కాదనట్లేదు. 6:30కి పేమెంట్ కాదు సార్, 6:30కి మీకు కన్ఫర్మ్ చేస్తా అంటున్నా. ఈరోజు కన్ఫర్మ్ అయితే రేపు లెటర్ రైజ్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. సారీ సార్, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. ఏమనుకోవద్దు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు మీకు 6:30కి నేను కన్ఫర్మ్ చేస్తా, రేపు లెటర్ రైజ్ చేసుకొని పేమెంట్ చేసుకుందాం. అందుకే మీకు పేమెంట్ రేపు ఈరోజు అడ్జస్ట్మెంట్ అవుతుందా కదా, మీకు ఈరోజు 6:30 చెప్తా. 6:30కి కాల్ చేయండి. ఓకే అట్లా. ఇప్పుడు ఎందుకు నాకు కన్ఫర్మేషన్, నేను వేరే వాడికి అడిగి మీకు కన్ఫర్మ్ చేయాలి. డబ్బులు నా దగ్గరకు వస్తేనే కదా మీకు కట్టేది. అనవసరంగా లెటర్ రైజ్ చేసుకొని డబ్బు పేమెంట్ కాకపోతే నీకు సాగు తప్పుతాడా, తెలుసు ఆల్రెడీ. 6:30 కాల్ చేయమంటున్నారు సార్. ఎగ్జాక్ట్లీ ఈ 6:30 కాల్ చేస్తా. ఈ రోజు ఈవినింగ్ 6:30 కాల్ చేస్తే ఒకవేళ నాకు పేమెంట్ అడ్జస్ట్మెంట్ అయ్యేట్టు ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. రేపు లెటర్ రైజ్ చేసుకుని క్లోజ్ చేద్దాం 1 shotలో. 1 shot ఉంటుంది సార్. నేను ఏమంటున్నాను మీకు, ఈరోజు 6:30 కాల్ చేస్తాను, మీరు కన్ఫర్మ్ చేశారనుకోండి మనకి డబ్బులు వస్తుంది. లెటర్ వచ్చాక పేమెంట్. ఒకవేళ అడ్జస్ట్మెంట్ అయ్యేట్టు నాకు ఈ రోజే ఉంటే ఈ రోజే రైజ్ చేసుకుందాం. కానీ నాకు ఇప్పుడు ఒక పర్సన్కి అడిగి పెట్టినా, వాడు నాకు ఈ రోజు వచ్చి తెలియదు, రేపు ఇచ్చి తెలియదు. అర్థమైందా మీకు? నేను కాల్ చేస్తాను సార్ మీకు 6:30కి. షూర్, ఓకే, రైట్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.